మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఒక వచనం చదువుకొని మనము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము. చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుగుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటిని అనెను. ఇక్కడ మనం గమనిస్తే మనందరికీ తెలిసిన విషయమే. ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించి ఒక ఏదేను తోటలో వారిని ఉంచి, అన్ని పండ్లు తినొచ్చు కానీ ఒక పండు తినొద్దు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒకానొక రోజు దేవుడైనటువంటి యెహోవా ఆదాము దగ్గరకు వచ్చి, ఆదామా నువ్వెక్కడ అన్నప్పుడు ఆదాము చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ స్వరము విని నేను భయపడి దాగుకున్నాను. ఎందుకు వచ్చింది ఆదాములోనికి భయము అంటే తను చేసినటువంటి పాపాన్ని బట్టి, తను చేసినటువంటి అక్రమాన్ని బట్టి, అన్యాయాన్ని బట్టి, వద్దు అని చేసినటువంటి పనిని బట్టి ఆదాము భయపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఎంతోమంది భయపడుతూ బతుకుతున్నారు. కారణం పాపం. ఏ మనిషిలో అయితే పాపం ఉంటుందో, మోసం ఉంటుందో, అన్యాయం ఉంటుందో, అక్రమం ఉంటుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎంత జ్ఞానం కలిగినవాడైనా, ఎంత చదువుకున్నవాడైనా, ఉద్యోగం కలిగినవాడైనా, వ్యాపారం కలిగిన వాడైనా, ఒకవేళ అధికారంలో ఉన్నవాడైనా ఖచ్చితంగా తనలో పాపం ఉంటే, తనలో మోసం ఉంటే, తనలో అన్యాయం ఉంటే, తనలో అక్రమం ఉంటే ఖచ్చితంగా భయపడతాడు. నిర్భయంగా జీవించలేడు. ఎవరు నిర్భయంగా జీవించగలుగుతారంటే నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు నిర్భయంగా జీవించగలుగుతాడు. ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు ఒకవేళ పాపం వల్ల, చేసిన అతిక్రమం వల్ల నీలో ఏదైనా భయం ఉన్నట్లయితే, ఎందుకు ఎప్పుడు బయటపడుతుందో, ఎప్పుడు శిక్షించబడుతునో, ఎప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తానో, ఎప్పుడు ఈ యొక్క రహస్య పాపం బయటపడుతుందో అని చెప్పి ఎవరైతే భయపడుతున్నారో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టి నిర్భయంగా జీవించే ప్రయత్నం చేయి. ఎంతకాలం పాపంలో జీవిస్తూ, శాపంలో జీవిస్తూ, అక్రమంలో జీవిస్తూ, అన్యాయంలో జీవిస్తూ, భయపడుతూ ఎంతకాలం బ్రతుకుతూ? నిర్భయంగా మనం జీవించేది కొన్ని సంవత్సరాలు, మహా అయితే 60-70 సంవత్సరాలు. ఈ 60-70 సంవత్సరాల్లో కూడా మరలా కొన్ని సంవత్సరాలు భయపడుతూ, భర్తకు భయపడుతూ, తల్లిదండ్రులకు భయపడుతూ, అన్నదమ్ములకు భయపడుతూ, అక్క చెల్లెలకు భయపడుతూ. కారణం ఏంటంటే పాపము. చేయకూడని పనులు చేయటాన్ని బట్టి భయపడుతూ నువ్వు బతుకుతున్నావు అంటే ఒకసారి ఆలోచించే. అవసరమా? అలా పాపం వలన భయపడుతూ బ్రతికే జీవితము ఒకసారి ఆలోచన అవసరమా? నువ్వు పాపాన్ని, మోసకరమైన జీవితాన్ని, వ్యర్థమైన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టు. నీతిగా జీవించు, యథార్థంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు. నిర్భయమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. అలా నిర్భయంగా ఈ లోకంలో నువ్వు జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పటికి ఏదైనా పాపం వల్ల భయముతో బతుకుతున్నట్లయితే ఆ పాపాన్ని విడిచిపెట్టేసి ప్రభు అయిన యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ప్రభువుని అడుగు క్షమించమని ఆయన క్షమిస్తాడు. ఖచ్చితంగా నువ్వు నిర్భయంగా జీవించడానికి నీకు అవకాశం దొరుకుతుంది. ఆ రోజు ఆదాము అవ్వలు తినొద్దు అన్న పండు తిని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి దేవుని స్వరము విన్నప్పుడు భయపడ్డారు. మనము నిర్భయంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక.